మీరు ఐబొమ్మ యూస్ చేస్తున్నారా? రీసెంట్గా తెలంగాణ సైబర్ సెల్కి ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చినట్టు ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. ఇది 100% ఫేక్ న్యూస్. 2023లో తమని టార్గెట్ చేయొద్దని, అలా చేస్తే తిరిగి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సి వస్తుందని ఐబొమ్మ TFIకి మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఒక్క 2024లోనే ఐబొమ్మ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 3700 కోట్ల నష్టం వచ్చింది. ఇదిలాగే కొనసాగితే చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ దివాలా తీయడంతో పాటు ఎంతోమంది తమ ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తుంది. 2025లో తెలంగాణ పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి కొన్ని సర్వర్స్ని సీజ్ చేశారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు చిన్న క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్తో వేల కోట్ల స్కామ్ బయటపడింది. వీటన్నింటిలో వినిపించిన ఒకే ఒక పేరు ఐబొమ్మ. OTTలో రిలీజ్ అయిన మూవీ లేదా వెబ్ సిరీస్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు. ఆ వీడియోని ప్రొఫెషనల్ ఎన్కోడర్స్ క్లీన్ చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేస్తారు. క్రిప్టో కరెన్సీలో అప్లోడర్స్కి పేమెంట్ చేస్తారు. బెట్టింగ్ యాడ్స్, పాపప్ యాడ్స్, మాల్వేర్తో ఐబొమ్మ కోట్లు సంపాదిస్తుంది. ఇలాంటి సైట్స్లో మూవీ చూస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డేటా, ఇంకా మీ సీక్రెట్స్ అన్నీ హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. టికెట్ రేట్స్ అడ్డంగా పెంచేశారు, అది నేను ఒప్పుకుంటాను. అలా అని మన ప్రైవసీని రిస్క్లో పెట్టలేం కదా. ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి.